Good morning to all of you. Welcome to Legal Matters by Sai Baba Sunkara. This video will be useful to both torts and ethics students. The heading is Maintenance and Property. Maintenance and Property. Actually, for the law of tort students, and it comes from in the subject of the Contracts Act. Actually, in the beginning, this maintenance and property were against to the law of contracts, and if anybody violates the same, he will be taken to task under the law of torts. But it's a failure. Straight away to say it's a failure. And in ethics also, we are telling you, don't go for the so-called maintenance and property. Property relates to advocates, maintenance relates to common persons. So what is this maintenance and what is the property? You have to understand. Maintenance is an agreement to give financial or otherwise assistance to a party who is not a party to the case. అంటే ఒక మనిషి ఏ అనే అతను బి అనే అతని మీద ఓ కేసు వేశాడు, ఓడిపోయాడు. ఇంకా అతని దగ్గర డబ్బులు అయిపోయినాయి. ఈ బి మీద కోపం ఉన్నటువంటి సి వచ్చి నీకెందుకురా నువ్వు ప్రొసీడ్ అవ్వు, డబ్బులు నేను పెట్టుకుంటా, వాడి సంగతి తేల్చాలి అనేటువంటిది బి మీద కోపం ఉన్నట్టు చేస్తే దట్ ఈస్ కాల్డ్ మెయింటెనెన్స్. దట్ మీన్స్ యూ షుడ్ నాట్ సపోర్ట్ అన్ అన్నెసరీ ఇన్సిడెంట్. రెండోది చాంపర్టీ. Charity is nothing but a bargain between two persons to get some percentage. With ethics law, lawyers should collect the requisite fee. Should not be less than the requisite fee అని చెప్పాం. లాయర్స్ ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిన ఫీజు వసూలు చేసుకోవాలి. అఫ్కోర్స్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం, క్రిమినల్లో ఎక్కడ ప్రిస్క్రైబ్ చేయాలి. దానికన్నా ఎందుకు తక్కువ చేయకూడదు అంటే ఇలాంటి పర్సంటేజ్లు వస్తాయని. సో సింపుల్లీ టు సే, మెయింటెనెన్స్ అంటే పక్క వాడి మీద మనకు తగాదా, వాడి కోపం ఉండి అవతలవాడు చేయలేకపోతే వాడు సపోర్ట్ చేసి అవతలవాడి మీద పగ తెచ్చుకోవటం, దానికి మెయింటెనెన్స్ అంటే టు మెయింటైన్ హిమ్. చాంపర్టీ మీన్స్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్. లాయర్ గారు సర్లేవయ్యా నువ్వు ఇప్పుడు డబ్బులు అక్కర్లేదు కానీ రేపొద్దున అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రొసీడ్స్లో 10% ఇవ్వని రాసుకుంటాడు. దిస్ ఈజ్ చాంపర్టీ. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ acceptable. First of all, they were in the law of torts. So even section 19B of the Indian Contract Act, it was amended in 1938 in Madhya Pradesh. Of course, మిగతా చోట్ల ఎక్కడా లేవు. Section 19C దాంట్లోనే it gives the power to set aside the Champartas agreement. Doctrine of Champarty more important. దీనిలో ఫస్ట్ కేసు నా ఉద్దేశంలో ఇన్రీ కేఎల్ గౌబా వర్సెస్ అన్నోన్. ఎప్పటిది కేసు? ఇన్రీ కేఎల్ గౌబా 1954. ఈ కేసులో అమర్నాథ్ భండారి అని ఆయన అడ్వకేట్ కేఎల్ గౌబా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమయ్యా పరిస్థితి ఏమిటి, ఇది బరోడా థియేటర్స్ అని దాని మీద కేసు వేయాలంటే ఇతను డబ్బులు ఉన్నాడు కానీ ప్రస్తుతానికి లేవు, అంతా అయిపోయింది. అప్పుడు లాయర్ గారు 50% ఆఫ్ దాని మీద అంటే దానికి సేల్స్కి తెస్తాను, సేల్కి వచ్చిన తర్వాత 50% నాకు ఇవ్వమని మాట్లాడుకుని అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. దట్ అగ్రిమెంట్ వాజ్ ట్రేస్డ్ అండ్ ఇట్ ఈస్ హైలీ కండెమ్డ్ బై ద సుప్రీం కోర్ట్. ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ కింద అతని మీద యాక్షన్ తీసుకున్నారు. రైట్. అలాగే మెయింటెనెన్స్కి లా ఆఫ్ టార్ట్స్లో విటివి రంగాచార్యులు వర్సెస్ శ్రీరామ్ గ్రానేశ్వర్ 1975. రైట్. ఇది హైదరాబాద్ 3rd ADJ కోర్టులో జరిగింది. యాక్చువల్గా ఈ యొక్క శ్రీరామ్ గ్రానేశ్వర్ ఈమె తరఫున యాక్చువల్గా అసలు వచ్చి ఎల్ఆర్లీలు, అసలు వాళ్ళు రామానుజస్వామి, ఆయన చనిపోయాడు. యాక్చువల్లీ ఆయన తరఫున వీళ్ళు విటివి రంగాచార్యుల మీద కేసు వేశారు. పోయినా సరే
మరలా ఇతను ఏడిపించాలని చెప్పి ఇంకొక ఆయన చేరి వాళ్ళు ఈ యొక్క శ్రీరామ్ జ్ఞానేశ్వర్ యొక్క వైఫ్ని మళ్ళా ఎల్ఆర్ కింద చేర్చి మళ్ళా రంగాచార్యులు గారి వైఫ్ని మళ్ళీ ఇంకొక రెస్పాండెంట్కి చేర్చి మళ్ళీ కేసు కంటిన్యూ చేశారు. నథింగ్ బట్ అతను ఏడిపించడానికి, రంగాచార్యులు ఏడిపించడానికి. ఆయన సుప్రీంకోర్టుకు వస్తే ఆ కేసులో ఇది తీసుకుపోయింది. ఇలా జరుగుతూ ఉంటాయి. ఇంకో కేసు శివశంకర్ పటేల్ వర్సెస్ శ్రీమతి ఫుల్కీ బాయ్ 2007. ఫుల్కీ బాయ్ మీద మా స్థలంలోకి వచ్చింది అంటే యాక్చువల్గా ఫుల్కీ బాయ్కి శివశంకర్ పటేల్కి ఒక స్థలం గురించి పొలం గురించి తగాదా ఉంది. ఫుల్కీ బాయ్ అండ్ అదర్స్ వీళ్ళు ఒక రోజున ఈ డిస్ప్యూట్లో ల్యాండ్లో పొలం హార్వెస్ట్ చేసి అవతల పడేశారు. ఇవి జరుగుతూ ఉంటాయి. దాని మీద వాళ్ళ మీద కేసు వేశారు. ఆ కేసు వేసిన తర్వాత యాక్చువల్గా ల్యాండ్ వచ్చేసి ఎవరిది, శివశంకర్ పటేల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళది, డైరెక్ట్ వీళ్ళది కాదు, వాళ్ళది. సో మొత్తానికి కేసు కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఆవిడ ట్రెస్పాస్ కానీ మళ్ళీ ఇంకొక కేసు వేయటం, డబ్బులు చేయ పార్టీకి అందరుకోవడం. ఇది ఎంత ఎందుకు, డబ్బులు ఇచ్చి పుల్కి బాయ్ని ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలి. సో ఇలాంటి కేసులు ఉంటాయి. ఇక అన్నిటికన్నా లా ఆఫ్ ఇది ప్రొఫెషనల్ ఎథిక్స్ వాళ్ళకి మంచి ఇంపార్టెంట్ కేసు అంగయార్ కన్ని వర్సెస్ ఎన్ పొన్నుస్వామి అండ్ అదర్స్ 2018. అంగయార్ కన్ని వాళ్ళు ఏం చేశారంటే మెడ్రాస్లో తమిళనాడు స్టేట్లో వీళ్ళకి చాలా పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది. దాంట్లో అద్దెకి చేరినోడు ఎవడో డబ్బులు కట్టల, అంటే 500 రూపాయల టైంలో చేరారు. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా అలా కంటిన్యూ అవుతూ ఉన్నారు. కోర్టుకి అంత దాంట్లో కడతా ఉన్నారు. నెలకు 500. యాక్చువల్గా దాదాపు ఒక 10,000-15,000 అద్దెకి వచ్చే టైం అయింది. ఎవరు చేయట్లేదు. ది అప్రోచ్డ్ ది అడ్వకేట్ మిస్టర్ పొన్నుస్వామి, అయ్యా మీరు వాళ్ళని వికేట్ చేయించాలి, రెంట్ ఎవిక్షన్ సూటో లేదా రెంట్ కంట్రోల్ ఏదో వేయమని చెప్పి. ఫీజు లేదు. ఓకే, ఒక పని చేయండి, మీరు నాకు చెక్కు రాసేవ్వండి, వచ్చిన తర్వాత నాకు 25 lakhs ఇవ్వండి అని చెప్పారు. ఎందుకంటే ₹1,00,00,000 గ్యారెంటీకి వస్తాయి, దాంట్లో వడ్డీలన్నీ వస్తాయి. రాసిచ్చారు. వీళ్ళు చెక్ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత పొన్నుస్వామి పోయి ఆ కాంప్లెక్స్ వాళ్ళందరినీ బెదిరించి మేము వెకేట్ చేపిస్తాను, మేము స్టే ఆర్డర్ తెస్తాను అది ఇదని వాళ్ళని కూడా ఏదో బెదిరించాడు. వాళ్ళంతా వచ్చి గురువుగారు ఏదో ఒకటి మేము సమర్పించుకుంటాం, ఏదో చేయండి అది ఇదంటే. దెన్ ఇతను ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, అంటే లాయర్ ఎథిక్స్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, ఇలాంటివి చేయకూడదు. బట్ ఎనీవే అంగయార్ కన్ని వాళ్ళకి కేసు ప్రొసీడ్ అవట్లా. ఈయనేమంటాడా చూద్దాంలే వాళ్ళతో రాజీ పడదాం మాట్లాడదాం అంటున్నా. డౌట్ వచ్చింది. అదర్ సైడ్ వాళ్ళు ఎవరో చెప్పారు, ఆ లాయర్ని మేమే మేనేజ్ చేసామండి. వీళ్ళకి కోపం వచ్చింది. అడిగి అంటే డైరెక్ట్గా లాయర్ని అంటే అదర్ సైడ్తో కొల్లివుడ్ అయ్యారు అన్నారుగా, మాకు అనుమానం ఉందండి, మరి ఈ కేసు ఏమి జరగట్లేదు, ఈ కేసుని వేరే వాళ్ళతో చేయించుకుంటాం. మీకు అంత ఇదా అని చెప్పి ఓకే అని సంతకం పెట్టేశాడు. అంటే రూల్ 39 ప్రకారం ప్రొఫెషనల్ ఎథిక్స్ వాళ్ళకి మీకు తెలుసు, రూల్ 39 ఎన్ఓసి, ఈ హాజ్ గివెన్ ఎన్ఓసి, అదర్ సైడ్ లాయర్ని ఏమైనా పెట్టుకోవాలి. ఒక పార్ట్ అయిపోయింది. ఇతను తెలివి ఏం చేశాడు, ఈ చెక్ తీసుకెళ్ళి ఏడీజే కోయంబత్తూరులో అక్కడ స్పెసిఫిక్ కాంట్రాక్ట్ రిలీఫ్ కింద వేసి నాకు డబ్బులు ఇవ్వాలి ఎగ్గొట్టారని చెప్పి డిగ్రీ తెచ్చి వీళ్ళ మీద వచ్చి చూడండి, కోయంబత్తూరులో వేసి దాని మీద డిగ్రీ తెచ్చి వీళ్ళ మీదకి వచ్చాడు. అప్పుడు వీళ్ళు హైకోర్టుకి వెళ్తే జస్టిస్ ఆశా అని ఆవిడ, ఏమిటిది లాయర్ ఏంటి, ఈ పని చేయడేంటి, నీకు ఎందుకు అప్పు ఉన్నాడు, 25 lakhs ఎందుకు ఇవ్వాలి, చూస్తే ఏముంది, తీరా చూస్తే ఎవిడెన్స్కి వచ్చేటప్పటికి కేసు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ చాంపెట్టి అని, పైసా ఇవ్వక్కర్లేదు అండ్ లాయర్ మీద కొంచెం ఇబ్బందికరం. సో ఇట్లా రకరకాల కేసులు ఉంటాయి. సో కాబట్టి మెయింటెనెన్స్ అండ్ చాంపెట్టి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవని. ఇది క్వశ్చన్ కూడా ఇంటర్నల్స్లో క్వశ్చన్ కూడా ఇచ్చాను. కాబట్టి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ప్లీజ్ గెట్ ప్రిపేర్డ్ విత్ ది నోట్స్. థ్యాంక్ యూ.